నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాష్. పాకిస్తాన్ వంకర బుద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. భారత్ అంటేనే రగిలిపోయే ఆ దేశం సందర్భం దొరికినప్పుడల్లా ఏదో ఒక రకంగా విషాన్ని కక్కుతూనే ఉంటుంది. మరి ముఖ్యంగా అక్కడి నేతలు మొదలుకొని మంత్రులు, ప్రధాని వరకు నోటి దురుసును ప్రదర్శిస్తూనే ఉంటారు. ఛాన్స్ దొరికితే చాలు భారత్లో రక్తాన్ని పారిస్తామంటూ కారు కూతలు కూస్తూ ఉంటారు. ఇదే తరహాలో ఇటీవల పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ నోటికి వచ్చినట్లు వాగారు. అంతటితో ఆగలేదు. ఇప్పుడు వెస్ట్ ఏషియా వార్ లోకి భారత్ ను కూడా లాగే ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ భారత్ పై అవాకులు చవాకులు పేలడం పాకిస్తాన్ కు కొత్తేం కాదు. అయితే ప్రస్తుతం వెస్ట్ ఏషియాలో కొనసాగుతున్న యుద్ధాన్ని ఆయుధంగా వాడుకొని మన దేశాన్ని ఇరుకున పెట్టాలని ప్లాన్ చేస్తోంది. దానికి అగ్రరాజ్యం అమెరికా సాయపడుతుందని తెలుస్తోంది. అయితే ఇరాన్ పై యుద్ధం కోసం పాక్ తన ఎయిర్ స్పేస్ ను అమెరికాకు అప్పగించిందని తెలుస్తోంది. ఇదే నిజమైతే గల్ఫ్ దేశాలపై విరుచుకుపడినట్లుగానే పాక్ పై కూడా మిజైళ్ల వర్షం కురిపించడం ఖాయం. ఈ పరిస్థితిని వాడుకుని భారత్ ను ఇబ్బంది పెట్టే ప్లాన్ చేసింది పాక్. ఇరాన్ తో భారత్ కు ఉన్న స్నేహాన్ని శత్రుత్వంగా మార్చాలని చూస్తోంది. అమెరికా సైనిక స్థావరాల ఏర్పాటు కోసం ఎయిర్ స్పేస్ ను ఇస్తోన్న పాక్ పిఓకే సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులను మోహరించింది. ఓవైపు ఉగ్రవాదులను భారత్ లోకి చొరబడేలా చేసి మరోవైపు ఇరాన్ తో యుద్ధానికి పాలుపడేలా చేయాలని చూస్తున్నాయన్నమాట. అంటే పాక్, అమెరికా కలిసి భారత్ ను టూ ఫ్రంట్ వార్ లోకి నెట్టేందుకు నానా తంటాలు పడుతున్నాయి. అయితే ఈ పరిస్థితులన్నింటినీ నిశింతగా గమనిస్తున్న భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది. గత వారం రోజులుగా హై లెవెల్ మీటింగ్స్ నిర్వహిస్తూనే రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ సరిహద్దుల్లో నోటం జారీ చేసింది. అంటే బోర్డర్స్ లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే పాక్, అమెరికా వేసిన ఈ ప్లాన్ ను చిత్తు చేయాలని భావిస్తున్న భారత్ మరో మాస్టర్ ప్లాన్ వేసిందని తెలుస్తోంది. ఈ పరిస్థితులను వాడుకొని శత్రుదేశమైన పాక్ కు చెక్ పెట్టడంతో పాటు ఆ దేశం చేతుల్లో ఉన్న పిఓకేను తిరిగి విలీనం చేసుకోవాలని భావిస్తోందని సమాచారం. నిజానికి గతేడాది ఆపరేషన్ సింధూర్ సమయంలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ తిరిగి విలీనం చేసుకుంటుందని అంతా భావించారు. కానీ కొద్ది పరిస్థితుల నేపథ్యంలో అది కుదరలేదు. అయినప్పటికీ అతి త్వరలోనే పిఓకేను తిరిగి స్వాధీనం చేసుకుంటామని, ఆ ప్రాంతం భారత్ లో కలుస్తుందని కేంద్రం పలు సందర్భాల్లో చెబుతూనే వచ్చింది. ఇక ఏమాత్రం తోకజాడించినా సరే పాకిస్తాన్ చావు దెబ్బ కొట్టడం భారత్ కు చాలా చిన్న విషయం. కానీ శాంతికే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ఓర్పుగా చూస్తోంది. గతంలో భారత్ లో చేతిలో చావు దెబ్బ తిని బ్రతుకు జీవుడా అని బయటపడ్డ పాక్ కు ఇంకా బుద్ధి మాత్రం రాలేదు. అలాగని పాక్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా ఈసారి భారత్ తన విశ్వరూపాన్ని చూపించడం ఖాయం. మరి ముఖ్యంగా పాక్ ప్రపంచ పటంలో కూడా కనిపించదేమో కూడా. ఇవన్నీ తెలిసినప్పటికీ అమెరికా అండ చూసుకుని భారత్ ను ఏదో చేసేయాలని పగటి కలలు కంటోంది. కానీ భారత్ తలుచుకుంటే అమెరికా కాదు, మొత్తం ప్రపంచమే అడ్డు వచ్చినా సరే పాక్ సర్వనాశనం అవుతుంది. ఆ దేశాన్నే కలుపు మొక్కలా పీకి పారేస్తుంది భారత్. ఏదేమైనప్పటికీ ఓవైపు పహల్గాం ఉగ్రవాద దాడి ఘటన జరిగి ఏడాది పూర్తి కావస్తుండటంతో పాటు సరిహద్దుల్లో ఉగ్రవాదులు చొరబాటు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది. ఇక రీసెంట్ గా అమెరికా, పాక్ కలిసి భారత్ కు వ్యతిరేకంగా ప్లాన్ చేస్తున్నాయనే సమాచారంతో భారత్ పూర్తిగా అలర్ట్ అయింది. భద్రతను కట్టుదిట్టం చేసింది. అలాగే పాక్ కు చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ పరిస్థితులన్నింటినీ చూస్తుంటే యుద్ధం మొదలైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు విశ్లేషకులు. మరి ఈ పరిస్థితులను ఉపయోగించుకొని పాక్ నుంచి పిఓకేను భారత్ తిరిగి విలీనం చేసుకోగలదా? పాక్ తో యుద్ధం మొదలవుతుందా అనేది చూడాల్సి ఉంది.